ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. సీరియల్ యాక్టర్ చందు సూసైడ్ గల ప్రధాన కారణాల గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఎంటైర్ ఇష్యూలో మీకు తెలిసిన వాస్తవ కోణాలు ఏంటి? ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. కానీ ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ చూస్తే చాలా విషయాలు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయండి. అంటే ఎందుకు ఆయన అంత సైకలాజికల్ స్ట్రెస్కి కారణమయ్యాడు, ఆయన సూసైడ్ తీసుకోవడానికి కారణాలు ఏమి కనెక్ట్ అయినాయి అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. కొన్ని సంఘటనలు, అంటే వీళ్ళిద్దరు ప్రయాణంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలండి ఆయన ఇంటర్వ్యూలో చెప్పినటువంటివి. సో మొట్టమొదటిగా ఈయన ఒక నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అండి. ఆ తరువాత అంతేకాకుండా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీమ్ లీడర్గా కూడా వర్క్ చేశాడండి. చాలా మంచి స్టెబుల్ పొజిషన్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్గా కానీ కెరియర్ పరంగా కానీ చాలా స్ట్రెంత్గా ఉన్నటువంటి వ్యక్తి దీని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మీద, సీరియల్స్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మీద, యాక్టింగ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మీద ఈ రంగంలోకి రావడం జరిగిందండి. సో ఇలా జరిగినటువంటి ప్రయాణంలో వీళ్ళిద్దరికీ కూడా ఒక రిలేషన్ ఏర్పడిన తరువాత కొన్ని సంఘటనలు చాలా స్పష్టంగా ఆమంటే ఎందుకు ఆయనకు అంత గౌరవం ఏర్పడింది అనేటువంటి దానికి కొన్ని సంఘటనలు అండి. మొట్టమొదటిది 39 సీరియల్లో సుమారుగా ఒక 1.5 year ఈయనకి బ్రేక్ వచ్చేసిందండి. ఒక బ్రేక్ వచ్చిన సందర్భంలో ఆమె చాలా సపోర్ట్ చేశారు. కొన్ని సందర్భాల్లో అయితే ఎందుకు నువ్వు ఎట్లాగా లోపల ఇంట్లోనే ఉండిపోతున్నావు, బయటకు రాకుండా ఎందుకు అలాగా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నావు, మళ్ళా ప్రయత్నం మొదలు పెడదాము అని ఒక ఎమోషనల్ సపోర్టు చాలా ఎక్కువగా ఆవిడ ఇవ్వడం జరిగింది. ఒకనొక సందర్భంలో ఉదయ్ కిరణ్ ఎగ్జాంపుల్ తీసుకుని ఏమి అట్లాగేమన్నా అయిపోతావా నువ్వేమి అని సరదాగా కూడా చేసినటువంటి సందర్భం అనమాట అండి. సో ఆ తరువాత జరిగినటువంటి క్రమంలో ఈమె ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆయన చెప్తున్నాడు, కాళ్ళ మీద పడి రిక్వెస్ట్ చేసింది నా కోసం అని కంటి నీటితో చెప్తున్నాడండి ఆయన. సో పడి ఆ రిక్వెస్ట్ మీద రాధమ్మ కూతురు అనేటువంటి సీరియల్లో ఆయనకి ఒక అవకాశం రావటం జరిగిందండి. దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన మళ్ళీ కెరియర్ స్టార్ట్ అవటం జరిగింది. సో ఈ విధంగా డిస్టర్బ్ అయినటువంటి కెరియర్కి ఆవిడ సపోర్ట్ వల్ల మళ్ళా గాడిలో పడడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి సందర్భంలో ఆమె చేసినటువంటి హెల్ప్, ఆమె చేసినటువంటి హెల్ప్ ఆయనకి ప్రతిదీ కూడా, అంటే నా జీవితాన్ని మరలా నిలబెట్టిన ఆమె ఈమె అనేటువంటి గ్రాటిట్యూడు ఒక అత్యున్నతమైన శిఖరానికి వెళ్ళిపోయిందండి ఆయనకి ఆవిడ విషయం. సో ఇది మొట్టమొదటి కారణం అండి. ప్రతి సందర్భంలో కూడా ఆమె గురించి ఏమి సందర్భం వచ్చినా సరే, అంటే ప్రతి మాట్లాడే సందర్భంలో కూడా ఆయన మాట్లాడేటప్పుడు నాకు అన్యాయం చేయబోయింది అనబోయి ఆ ఇంటర్వ్యూలో లేదు, నాకే ప్రాప్తం లేదు, ఆమె వెళ్ళిపోయింది, ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది, ఆ చనిపోయే ముందు కూడా సో నేను రక్తపు మడుగులో ఉన్నాను, ఆవిడకి ఏమి దెబ్బలు తగలలేదు, నన్ను అలా చూస్తూ నానా ఏమైంది అంటూ అలాగ ఆగిపోయింది అని చాలా ఎమోషనల్గా చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అట్లాగే ఆ కారులో కూడా వీళ్ళు నిద్రలో ఉన్నారట. మధ్యలో ఒకసారి అలా లెగిసి నాన్న ఇదిగో నేను ఈ మధ్య జిమ్ చేస్తున్నాను కదా, నాకు రింగ్ కూడా లూజ్ అయ్యింది సో అని ఒకసారి చెప్పి మళ్ళీ పడుకుందటండి. సో ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక రిలేషను ఎంత స్థాయి కంటే, పర్టికులర్లీ చందుకి ఆమె లేకపోతే ఇక జీవితం లేదు, ఆమె చేసినటువంటి హెల్ప్, ఆ గ్రాటిట్యూడు ఇంకా తిరిగి రాదు అనేటువంటి, తిరుగులేనటువంటిది అనేటువంటి స్థితిలో ఆయన ఉన్నారండి. సో అలాంటి సందర్భంలో జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ ఒక్కసారిగా ఆయన యొక్క సైకలాజికల్ స్ట్రెస్ని ఇక అత్యంత అంటే కకావికలం చేసింది. ఆయన ఆలోచనలు కకావికలం చేసేసిందండి. ఇంకా ఆమె లేదు, ఆమె జీవితం, నేను ప్రతీదీ చేసేటువంటిది ఆమె వల్లే చేయగలుగుతున్నాను అనేటువంటి అంత స్థితిలో ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా ఇంకా కొలాప్స్ అయిపోయాడండి. ఆ ఇంటర్వ్యూ, ఆయన ఇచ్చినటువంటి లాస్ట్ ఇంటర్వ్యూలో ప్రతి సందర్భంలో కనబడుతుంది ఆయన పడుతున్నటువంటి స్ట్రెస్సు, అంటే ఎవరికి సంబంధం లేకుండా వేరే చోటకి వెళ్ళిపోయి ఇంకో చోట ఉండటము. సో ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతూ ఉన్నాయన్నమాట అండి. సో దీనివల్ల మీకు అర్థమైంది ఏంటి సార్, అంటే ఈ ఎంటైర్ స్టోరీ కనుక మీరు చూస్తే చనిపోవడానికి ప్రధాన కారణాలు ఏమేమి ఉంటుందని మనం అనుకోవచ్చు అంటారు? అసలు ఇందులో చూసుకుంటే అంటే గ్రాటిట్యూడ్ ఎక్కువగా ఆయన చూపించి ఆ విధంగా అయిపోయారు అనుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు? అవునండి. సో ఆ గ్రాటిట్యూడు ఇంకా స్థాయి దాటి వెళ్ళిపోయిందండి.
ఆయన లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్తాడు ఒక మాట, 10-15 నిమిషాల్లో నేను అన్కాన్షియస్ అయిపోతున్నాను, అంటే మాట్లాడుతున్నాను, మళ్ళీ 10 నిమిషాల తర్వాత నేను అసలు నాకు స్పృహ కూడా నాకు తెలియట్లేదు అనేటువంటి అంత స్ట్రెస్లో ఉన్నాడు అనమాట అండి. సో దీనికి ప్రధానంగా మనం ఒక 4 కారణాలు చెప్పచ్చు అండి. సో దాంట్లో మొట్టమొదటిగా ఏమిటంటే అండి, ఫియర్ ఆఫ్ ఎక్స్పోజర్ అండి. అంటే బయటికి మనం బయట పడుతుందేమో అనేటువంటి భయం. సో అప్పటి వరకు వాళ్ళు ఉన్నటువంటి రిలేషను లేకపోతే ఆమె కోల్పోవటం వల్ల సో అది నెగిటివ్ మాట్లాడేస్తారు. సో పాపం ఆవిడ్ని అంత దేవతగా చూస్తున్నటువంటి వ్యక్తి ఇలా నెగిటివ్ మాట్లాడేసి, అరే ఆమె జీవితం అంతా కూడా ఇంత కష్టపడి, పాపం ఆమె కూడా కుటుంబం నుంచి దూరం అయిపోయి 2 పిల్లల్ని కష్టపడి చదివించినటువంటి ఆమె అండి. ఆమె ప్రయాణం కూడా చాలా కష్టమైనటువంటి ప్రయాణం చేసింది ఆమె. ఎప్పుడైతే ఆమె మీద అంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఆమె గురించి నెగిటివ్ వచ్చేస్తుందేమో, అది బేర్ చేయలేను. మనం అంత ఉన్నతమైన స్థితిలో మనం ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ వ్యక్తి గురించి నెగిటివ్ చెప్తున్నప్పుడు ఎంత బాధ వస్తుందండి. అది చాలా స్పష్టంగా కనబడుతుంది అనమాట అండి ఆయన మాటల్లో. ఇది మొట్టమొదటి కారణం అండి. రెండవదండి ఐసోలేషన్ అండి. ఇతను ఇంటర్వ్యూ కూడా ఎక్కడో లేకుండా ఎక్కడో వేరే చోట, ఎవరూ లేని చోట లొకేషన్ పెట్టి ఆ ఇంటర్వ్యూకి వాళ్ళ ఫ్రెండ్ కలిసి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగిందనమాట అండి. అంటే ఇవన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి అక్కడ. సెల్ఫ్ ఐసోలేషన్ అయిపోయాడు ఆయన. ఎవరిని కలవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించరు. దాంతోపాటు అసలు ఆయన మాట్లాడుతుంటే కూడా కళ్ళమట్ట నీళ్ళు వచ్చేంత మనిషి అంతా కూడా ఎక్కడికక్కడ ప్రతి అణువులో స్ట్రెస్ కనబడుతుందండి. సైకలాజికల్ ఆ మాట కూడా వణుకుతూ సైకలాజికల్గా ఎంత డిస్టర్బ్ అయిపోయాడు అనేది అర్థమవుతుందండి. ఇక మూడో కారణం అండి ఎమోషనల్ డిపెండెన్సీ అండి. సో మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చూడాలి. అతను పూర్తిగా ఈమె మీద డిపెండ్ అయి ఉన్నారు, ఆమెమో లేదు. ఇతన్ని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరూ లేరు. అతని సొంత కుటుంబం దగ్గర ఏమో దూరం అయిపోయాడు, అక్కడికి వెళ్ళి షేర్ చేసుకోలేనటువంటి పరిస్థితి. అదే సందర్భంలో బహుశా ఫ్రెండ్స్, అంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అక్కడ అంతగా వాళ్ళతో కలిసి ఉండేటువంటి పరిస్థితి లేనట్టుగా కనిపిస్తుంది. సో ఈ ఎమోషనల్ డిపెండెన్సీ కూడా అక్కడ ఒక ప్రధానమైనటువంటి రోల్ ఖచ్చితంగా ప్లే చేసిందండి. ఎందుకంటే వీళ్ళు ఒక గ్రూప్లో ఉన్నారనుకోండి, ఒక 4-5 గ్రూప్లో ఉన్నప్పుడు ఇలా స్ట్రెస్ అన్నప్పుడు బయటకు తీసుకొచ్చేటువంటిది పక్కన ఉన్నటువంటి గ్రూపేనండి. ఎప్పుడైతే మీరు ఇప్పుడే చెప్పారు ఐసోలేట్ అయిపోయాం, ఎమోషనల్ డిపెండెన్సీ, ఎక్కడైతే మనం డిపెండ్ అవుతున్నామో వాళ్ళు లేరు, ఆటోమేటిక్గా ఇంకా ఆలోచనలు ఇంకా గిరగిరా తిరుగుతూ ఉంటాయండి. ఇది ఒక మూడో కారణం అండి. ఇక నాలుగవది పర్సీవ్డ్ ఫెయిల్యూర్ అండి. నేను ఇంకా ఫెయిల్ అయిపోయాను, ఇంకా అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకా నాకు వేరే మార్గం లేదు. అంటే యాక్చువల్గా ఎప్పుడైతే ఒక డోర్ క్లోజ్ అయిందో వేరే డోర్ ఓపెన్ అవుతుంది అనేటువంటిది మనం బాగున్నప్పుడు చాలా బలంగా విశ్వసిస్తాం. ఎప్పుడైతే ఇంత ఎమోషనల్గా డౌన్ అయిపోయామో ఆటోమేటిక్గా ఇంకా ఫెయిల్ అయిపోయాం అనేటువంటిది ఇంకా బాగా నమ్మకం ఏర్పడిపోతుందండి. సో ఈ 4 కారణాలు చాలా ప్రధానంగా ఆయన మాట్లాడే ప్రతి మాటలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఏదేమైనా చాలా బాధాకరం సార్ అసలు. ఎట్లా అంటే అవునండి, ఈవెన్ ఇంట్లో పిల్లలు ఉన్నారు, బయట మీడియా కూడా ఎక్స్పోజర్ అవుతుంది, విషయం మీద అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, పిల్లల మైండ్ సెట్ కూడా చాలా మారిపోతూ ఉంటుంది. అంటే కొంతమంది నెగిటివ్ అని పాజిటివ్ అని మాట్లాడుకునే ప్రాసెస్లో పిల్లల మైండ్ సెట్ కూడా చాలా దెబ్బతింటుంది. దానికి మీరు ఏం చెప్తారు సార్ అటువంటి వాటికి కూడా? కరెక్ట్గా అండి. ఇప్పుడు మనం ఏదైతే కారణాలు చెప్పామో ఇవి సూసైడల్ ఐడియేషన్కి ప్రాతిపదికలండి. సో ఇవి ఎప్పుడైతే ఉన్నాయో, ఎప్పుడైతే మీరు ఇప్పుడే అనుకున్నాం, ఆ ఎన్వైరన్మెంట్ సపోర్ట్ చేయడం మొదలు పెడితే మనం వాళ్ళని బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. ఆ ఎన్వైరన్మెంట్ సపోర్ట్ చేయాలి. సో ఎన్వైరన్మెంట్ సపోర్ట్ చేయాలంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మనం చాలా కేర్ఫుల్గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి అక్కడ. సో ప్రత్యేకించి సింగిల్ పేరెంట్ ఉండేటప్పుడు సందర్భంలోనండి ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు వాళ్ళ మనసు చాలా గాయపడుతుందండి. మనకు కనిపించదు, పైకి చాలా లోపల చాలా గాయపడుతుంది. సో అలాంటి వాళ్ళు ఏమిటంటే ఆ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడం అయినా చేయాలి, లేదా మళ్ళాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళకి ఆ గాయం నుంచి బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.